ఈ వీడియోలో మీకు నేను ఏపీ పాలిసెట్ 2025 అడ్మిషన్స్ కోసము వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి, అనగా టోటల్గా మనం ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, టాప్ కాలేజెస్ ఏంటి, ఆ టాప్ కాలేజెస్లో వెబ్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి, ఓకే, వాటికి సంబంధించిన కోడ్స్ మీకు అన్నిటి కూడా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాను. సో నా వీడియో చూసిన తర్వాత మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఆల్మోస్ట్ ఒక 140 ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ 140 ఆప్షన్స్ మీరు పెట్టుకుంటే ఖచ్చితంగా మీకు సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మీరు కెరీర్లో కూడా సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి ముందుగా మీరైతే జనరేట్ పాస్వర్డ్ చేయాల్సి ఉంటుంది. జనరేట్ పాస్వర్డ్ చేసిన తర్వాత క్యాండిడేట్ లాగిన్ అనేది ఒకటి మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో జనరేట్ పాస్వర్డ్కి సంబంధించి మీరు ఇక్కడైతే ఐజీఆర్ ఫామ్ నెంబరు, ఏపీ పాలిసెట్ ఆల్ టికెట్ నెంబరు, ర్యాంకు, డేట్ ఆఫ్ బర్త్, అలాగే క్యాప్చా ఎంటర్ చేసేసి మీరు జనరేట్ పాస్వర్డ్ చేసుకోవచ్చు. సో ఇలా జనరేట్ పాస్వర్డ్ చేసుకున్న తర్వాత మీరైతే వెబ్ ఆప్షన్స్ కోసం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇందుకోసం లాగిన్ ఐడి మీరు వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత మీకు లాగిన్ ఐడి వచ్చి ఉంటుంది. ఒకవేళ మీకు లాగిన్ ఐడి రాకపోతే ఇక్కడ చెప్పిన ప్రకారం ఏపీ పాలిసెట్ 01 ఫర్ లాగిన్ ఐడి అండ్ ఇక్కడ ఇక్కడ ఎంటర్ చేయాల్సిన నెంబర్ అంటే మీ హాల్ టికెట్ నెంబర్ లేదా రిజిస్ట్రేషన్ నెంబర్. ఓకే, సో ఇదైతే సింపుల్గా మీకు లాగిన్ ఐడి లేదా పాస్వర్డ్ తెచ్చుకోవడానికి కోసం మీకు పనికి వస్తుంది. లాగిన్ ఐడి కోసం అయితే ఏపీ పాలిసెట్ న్యూమరిక్ కోడ్, ఇక్కడ చెప్పిన క్యారెక్టర్స్, దిస్ ఈజ్ నథింగ్ బట్ హాల్ టికెట్ నెంబర్, పాలిసెట్ హాల్ టికెట్ నెంబర్, అది ఎంటర్ చేసేయాలి. ఈ ఎస్ఎంఎస్ ఇలా ఏదైతే టైప్ చేసే ఈ ఎస్ఎంఎస్ ఉందో ఈ ఎస్ఎంఎస్ని ఈ నెంబర్కి పంపిస్తే మీకు లాగిన్ ఐడి వస్తుంది. మీకు సీట్ అలాట్మెంట్ తర్వాత కూడా మీకు అలాట్మెంట్ కూడా రాకపోతే కూడా మీరు ఇలా కూడా చెక్ చేసుకోవచ్చు. ఏపీ పాలిసెట్ న్యూమరిక్ కోడ్, ఇక్కడ చెప్పే హాల్ టికెట్ నెంబర్, ఓకే, మీ హాల్ టికెట్ నెంబర్ అన్నట్టు సింపుల్గా ఇది మీ హాల్ టికెట్ నెంబర్. ఇది టైప్ చేసేసి ఈ నెంబర్కి మీరు ఎస్ఎంఎస్ పంపిస్తే మీకు లాగిన్ ఐడి కూడా వస్తుంది. ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోతే క్లిక్ హియర్ టు రీసెట్ యువర్ పాస్వర్డ్, ఈ లింక్ క్లిక్ చేసి మీరు పాస్వర్డ్ కూడా రీసెట్ చేసుకోవచ్చు. గెట్ న్యూ పాస్వర్డ్ అని చెప్పి ఇక్కడ ఇచ్చారు కదా, దీని ప్రకారం మీరు రిట్రీవ్ కూడా చేసుకోవచ్చు. ఇంకా మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే మీరు హెల్ప్ లైన్ సెంటర్స్ కూడా కాల్ చేయవచ్చు. ఓకే, సో ఒకవేళ ఇలా మొత్తానికి మీరు పాస్వర్డ్ జనరేట్ చేసుకొని లాగిన్ అయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం కోసం ఏవైతే వెబ్ ఆప్షన్స్ కావాలో ఆ వెబ్ ఆప్షన్స్ కోడ్స్ ఇక్కడ నేను మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ కాలేజెస్, టాప్ కాలేజెస్, దాంట్లో ఉండే వెబ్ ఆప్షన్స్. సో మనకి ఈస్ట్ గోదావరి డిస్టిక్లో ఆంధ్ర పాలిటెక్నిక్ కాకినాడ అని ఉంది. సో ఇది టాప్ కాలేజ్, దీంట్లో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. ఈ వెబ్ ఆప్షన్స్ కోసము మీరు పెట్టుకోవాల్సిన బ్రాంచ్ కోడ్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆటోమొబైల్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఈసీ, ట్రిపుల్ అండ్ మెకానికల్ బ్రాంచెస్. తర్వాత కాకినాడలోనే మనకి ఉమెన్స్ పాలిటెక్నిక్ కూడా ఉంది, గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ కాకినాడ, సివిల్, ఈసీఈ, సివిల్ ఇంజనీరింగ్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్. ఓకే, సో ఇవి మనకి కాకినాడ ఉమెన్స్ కాలేజీలో అయితే సివిల్, ఈసీ బ్రాంచెస్ ఉన్నాయి. నెక్స్ట్ పిఠాపురము మీ అందరికీ తెలుసు, పవన్ కళ్యాణ్ నియోజకవర్గం, అందుకని చెప్పి ఈ కాలేజ్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ పిఠాపురం గవర్నమెంట్ పాలిటెక్నిక్, దీంట్లో ఫెసిలిటీస్ అన్ని ఇంప్రూవ్ చేసే అవకాశం ఉంటుంది ఒకవేళ లేకపోయినా. సో ఇది కూడా మనకి ఈస్ట్ గోదావరి డిస్టిక్లోనే ఉంది, సివిల్, మెకానికల్. అండ్ తర్వాత మనకి రాజమండ్రిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గవర్నమెంట్ మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ రాజమండ్రి ఉంది. సో ఇక్కడ మనకి రాజమండ్రిలో సిఎంఈ బ్రాంచ్, తర్వాత ఈసీ బ్రాంచ్ అండ్ తర్వాత మెకానికల్ బ్రాంచ్ ఇవి ఉన్నాయి. ఓకే, రైట్. యాక్చువల్లీ ఇది మనకి ర్యాప్టెక్ తీసేస్తే సరిపోతుంది. సో మనం రాజమండ్రి వరకు చూసాము. తర్వాత గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ గుంటూరులో గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్లో మనకి ఈసీ బ్రాంచ్ ఉంది, దీంట్లో 66 సీట్స్ ఉంది. తర్వాత మనకి నెక్స్ట్ కాలేజ్ వచ్చి మనకి ఎంబీటీఎస్ గవర్నమెంట్ పాలిటెక్నిక్లో మనకి గుంటూరులో ఉంది, సివిల్, సిఎంఈ, ఈసీఈ, ట్రిపుల్ బ్రాంచ్ మెకానికల్ బ్రాంచెస్ ఉన్నాయి. గవర్నమెంట్ పాలిటెక్నిక్ మచిలీపట్నం, దీనిలో సివిల్, మెకానికల్ ఉన్నాయి. అలాగే గవర్నమెంట్ పాలిటెక్నిక్ గన్నవరం, ఈ గన్నవరంలో మనకి సిఎంఈ, ఈసీఈ, ట్రిపుల్ మెకానికల్ బ్రాంచ్. నందిగామ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కృష్ణా డిస్టిక్లోనే ఉంది, గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ నందిగామ, ఈసీఈ బ్రాంచ్ ఉంది. గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడలో మనకి ఆటోమొబైల్, సివిల్ ఇంజనీరింగ్, ఈసీ, ట్రిపుల్ మెకానికల్. అలాగే మనకి గవర్నమెంట్ పాలిటెక్నిక్ అద్దంకి ఉంది, అద్దంకిలో మనకి సిఎంఈ అండ్ ఈసీ బ్రాంచెస్ ఉన్నాయి. అండ్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కందుకూరు, ఇది డిస్ట్రిక్ట్ స్పెసిఫిక్గా కూడా మీరు టాప్ కాలేజ్గా కనుక్కోవచ్చు. గవర్నమెంట్ పాలిటెక్నిక్ అద్దంకిలో మనకి సిఎంఈ, ఈసీ, సివిల్ ఉన్నాయి. ఓకే, అద్దంకిలో మనకి సిఎంఈ, ఈసీ బ్రాంచెస్ ఉన్నాయి. కందుకూరులో అయితే సివిల్, ట్రిపుల్ బ్రాంచెస్ ఉన్నాయి. డిఏ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఒంగోలు డిస్టిక్లోనే టాప్ కాలేజ్, మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. ఒంగోలులో గవర్నమెంట్ పాలిటెక్నిక్ టాప్ ఏది అంటే డిఏ గవర్నమెంట్ పాలిటెక్నిక్. సో ఆటోమొబైల్, సివిల్, ట్రిపుల్ బ్రాంచ్, తర్వాత మనకి మెకానికల్ బ్రాంచెస్ ఉన్నాయి.
అండ్ దాని తర్వాత మనకి ఆముదాల వలస, గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఆముదాల వలస, ఈసీఈ మెకానికల్ బ్రాంచెస్ శ్రీకాకుళంలో వన్ ఆఫ్ ది టాప్ కాలేజెస్. గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ శ్రీకాకుళం, ఇక్కడ మనకి సిఎస్సి బ్రాంచ్ ఉంది. గవర్నమెంట్ పాలిటెక్నిక్ శ్రీకాకుళం ఉంది. శ్రీకాకుళం సివిల్, సిఎంఈ, ట్రిపుల్ ఈ మెకానికల్. తర్వాత గవర్నమెంట్ పాలిటెక్నిక్ అనకాపల్లిలో సిఎంఈ, ఈసీ బ్రాంచెస్ టాప్. అలాగే మనకి గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ భీమునిపట్నం, దీంట్లో సివిల్, సిఎంఈ, ఈసీ కాలేజెస్ ఉన్నాయి. చోడవరంలో మనకి ఈసీ అండ్ సిఎంఈ ఉన్నాయి. నెక్స్ట్ మనకి విశాఖపట్నం గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజనీరింగ్, విశాఖపట్నంలో కెమికల్ ఇంజనీరింగ్ టాప్. నర్సీపట్నం గవర్నమెంట్ పాలిటెక్నిక్ నర్సీపట్నంలో ఈసీ అండ్ మెకానికల్. తర్వాత మైనింగ్ బ్రాంచ్, ఇక్కడ మనకి స్టేట్లో టాప్ మైనింగ్ బ్రాంచ్ అంటే ఉన్న కాలేజ్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ నర్సీపట్నం. సో మైనింగ్ యాక్టివిటీస్ ఎక్కువగా ఉంటాయి మనకి. తర్వాత విశాఖపట్నం గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఉంది. సివిల్, ట్రిపుల్ ఈ, మెకానికల్, ఈసీఈ అండ్ ఈసీ. ఓకే, ఇక్కడ మనకి విశాఖపట్నంలో మెకానికల్ వరకే ఉన్నాయి. పార్వతీపురంలో మనకి మెకానిక్, ఈసీఈ, ట్రిపుల్ ఈ బ్రాంచెస్ ఉన్నాయి. గవర్నమెంట్ పాలిటెక్నిక్ పార్వతీపురం, విజయనగరంలో ఉన్న టాప్ 2 కాలేజ్ పార్వతీపురం. విజయనగరం గవర్నమెంట్ పాలిటెక్నిక్లో మనకి సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ బ్రాంచెస్ ఉన్నాయి. గవర్నమెంట్ పాలిటెక్నిక్ తాడేపల్లిగూడెంలో సివిల్, మెకానికల్ బ్రాంచెస్ ఉన్నాయి. తర్వాత అనంతపురం గవర్నమెంట్ పాలిటెక్నిక్లో మనకి ఆటోమొబైల్, సివిల్. అనంతపూర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్లో ఆటోమొబైల్, సివిల్, ఈసీఈ, ట్రిపుల్ ఈ బ్రాంచ్. తర్వాత మనకి మెకానికల్. అయితే మనకి ఇదే అనంతపురం డిస్టిక్లో ధర్మవరం అని ఉంది. ధర్మవరం టౌన్, దీంట్లో సిఎంఈ, ఈసీ బ్రాంచెస్ టాప్ బ్రాంచెస్గా చెప్పుకోవచ్చు. గుంతకల్ పాలిటెక్నిక్ కాలేజ్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ గుంతకల్. ఓకే, గుంతకల్లో మనకి సివిల్, ట్రిపుల్ ఈ, అలాగే ఈవీటీ, ఎలక్ట్రికల్ వెహికల్ టెక్నాలజీ అంటారు. సో ఇది కూడా ఎలక్ట్రికల్ కోర్సు, ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న కోర్సు. లైక్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ గుంతకల్లో మెకానికల్ ఇంజనీరింగ్ కూడా ఉంది, దీన్ని కూడా టాప్గా కన్సిడర్ చేస్తాం. హిందూపురంలో మనకి సివిల్, ఈసీ బ్రాంచెస్ ఉన్నాయి. కదిరి గవర్నమెంట్ పాలిటెక్నిక్, ఓల్డెస్ట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్. సో దీనిలో మనకి ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ బ్రాంచెస్ ఉన్నాయి ఇక్కడ టాప్గా. అండ్ కుప్పము, మన సీఎం చంద్రబాబు కాన్స్టిట్యున్సీ కుప్పము. సో దీంట్లో ఏ కోర్స్ అయినా మీరు జాయిన్ అవ్వచ్చు. కుప్పంలో మనకి సిఎంఈ, ఈసీఈ, ట్రిపుల్ ఈ, మెకానికల్ ఉన్నాయి. అలాగే మదనపల్లి చిత్తూరు డిస్టిక్లో వన్ ఆఫ్ ది బెస్ట్ టౌన్ మదనపల్లి పాలిటెక్నిక్ కాలేజ్. సివిల్, ఈసీఈ, మెకానికల్ బ్రాంచ్ నగరి, మనకి రోజా నియోజకవర్గం, ఇంతకుముందు రోజా నియోజకవర్గం నగరి. సివిల్, సిఎంఈ, ఈసీఈ, మెకానికల్ బ్రాంచెస్ ఉన్నాయి. తర్వాత మనకి తిరుపతి ఆధ్యాత్మిక రాజధాని, ఏపీ ఆధ్యాత్మిక రాజధాని, సిఎంఈ, ఈసీ బ్రాంచెస్ ఉన్నాయి. సత్యవేడు, ఇక్కడ మనకి సెజ్ ఉంది కాబట్టి జాబ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సత్యవేడులో మనకి సివిల్, ఈసీఈ, ట్రిపుల్ ఈ బ్రాంచెస్ ఉన్నాయి. అండ్ తిరుపతి గవర్నమెంట్ పాలిటెక్నిక్లో సివిల్, సిఎంఈ, ఈసీఈ, ట్రిపుల్ ఈ, మెకానికల్ బ్రాంచెస్ ఉన్నాయి. కడపలో మనకి సివిల్, సిఎంఈ, ఈసీఈ, ట్రిపుల్ ఈ ఉన్నాయి. కమలాపురం, సో కమలాపురం కాన్స్టిట్యున్సీ మీకు అందరూ తెలుసు. దీంట్లో ఈసీఈ అండ్ ఎలక్ట్రికల్ బ్రాంచెస్ ఉన్నాయి. ప్రొద్దుటూరు గవర్నమెంట్ పాలిటెక్నిక్ సివిల్, సిఎంఈ, ఈసీఈ, ట్రిపుల్ ఈ అండ్ మెకానికల్ ఉన్నాయి. ఆదోని, సో కర్నూలు డిస్టిక్లో ఉన్న ఆదోనిలో ఈసీఈ, ఎలక్ట్రికల్ బ్రాంచెస్ ఉన్నాయి. నంద్యాల కర్నూలు డిస్టిక్లోనే ఇంతకుముందు అయితే మనకు ఉండేది, ఇప్పుడు ప్రజెంట్ నంద్యాల డిస్టిక్ హెడ్ క్వార్టర్ కాబట్టి నంద్యాల గవర్నమెంట్ పాలిటెక్నిక్లో మనకి ఈఎస్సి గవర్నమెంట్ పాలిటెక్నిక్ అంటాం. సివిల్, ఈసీఈ, ట్రిపుల్ ఈ, మెకానికల్ బ్రాంచెస్ ఉన్నాయి. మనకి శ్రీశైలం, వన్ ఆఫ్ ది ఫేమస్ టెంపుల్ ఉంది, శ్రీశైలం మల్లికార్జున స్వామి. సో సివిల్, ఈసీఈ, ట్రిపుల్ ఈ, మెకానికల్ బ్రాంచెస్ ఉన్నాయి. తర్వాత మనకి నెల్లూరులో గూడూరు టౌన్లో గూడూరు టౌన్లో మనకి సివిల్, ట్రిపుల్ ఈ, మెకానికల్, మైనింగ్ ఈ బ్రాంచెస్ ఉన్నాయి. అలాగే కావలి నెల్లూరులోనే వన్ ఆఫ్ ది బెస్ట్ టౌన్ మున్సిపాలిటీ, సివిల్, ఎలక్ట్రికల్ బ్రాంచెస్ ఉన్నాయి. నెల్లూరులో మనకి గవర్నమెంట్ పాలిటెక్నిక్ నెల్లూరులో సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, సిఎంఈ, ఈసీ బ్రాంచెస్ ఉన్నాయి. అండ్ గుంటూరు మీ అందరికీ తెలుసు, క్యాపిటల్కి దగ్గరలో ఉంది కాబట్టి మంచి పాలిటెక్నిక్ కాలేజ్. గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ మైనారిటీస్, ఆటోమొబైల్, కెమికల్, టెక్స్టైల్ బ్రాంచ్. సో టెక్స్టైల్ బ్రాంచ్ గుంటూరు గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్స్టైల్ టెక్నాలజీ అని ఉంది. దీంట్లోనే మనకి గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్స్టైల్ టెక్నాలజీ గుంటూరు. సో ఇక్కడ మనకి ప్లేస్మెంట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు జాయిన్ అవ్వండి. గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్స్టైల్ టెక్నాలజీ టాప్ కాలేజ్. మనకి తెలంగాణలో అయితే సిరిసిల్ల గవర్నమెంట్ పాలిటెక్నిక్లో ఉంది. ఇక్కడ ఏపీలో అయితే ఇక్కడ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ టెక్స్టైల్ టెక్నాలజీ గుంటూరులో ఉంది. సో ఇది కో ఎడ్యుకేషన్ టెక్స్టైల్ 66 సీట్స్ ఉంటాయి. మీరు ఖచ్చితంగా జాయిన్ అయ్యే అవకాశం ఉంటే మాత్రం వదులుకోకుండా జాయిన్ అవ్వండి. సో ఇది స్టేట్ వైడ్ ఇన్స్టిట్యూట్ కూడా, ఇక్కడ ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ ఎస్డబ్ల్యూ ఉన్నాయని స్టేట్ వైడ్ ఇన్స్టిట్యూట్స్ అండి. మైనార్టీస్ కోసం అయితే స్టేట్ వైడ్ ఇన్స్టిట్యూట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ మైనార్టీస్ గుంటూరులో ఉంది. అలాగే మనకి గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ మైనార్టీస్ కర్నూలులో కూడా ఉంది. గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ మైనార్టీస్
కర్నూలులో మనకి ఇక్కడ మనకి ఆటోమొబైల్, సీఎంఈ, మెకానికల్ బ్రాంచెస్ ఉన్నాయి. సో, ఈ 141 ఆప్షన్స్ ఆల్మోస్ట్ మనకి స్టేట్ వైడ్‌లో ఉన్న టాప్ కాలేజెస్‌గా కన్సిడర్ చేసుకోవచ్చు. సో, ఈ వెబ్ ఆప్షన్స్ మీరు చూసుకొని ఇక్కడ ఇన్‌స్టిట్యూట్ కోడ్ చూసుకోండి. దాని తర్వాత మీకు ఈ బ్రాంచ్ కోడ్. సో, మీరు వెబ్ ఆప్షన్స్ రాసుకునేటప్పుడు ఈ ఫైల్ నేను మీకు ఇలాగో అంటే ఇలాగే ఉంచాను స్క్రీన్ మీద. సో, స్లోలీ స్క్రోల్ చేస్తాను. ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్నీ మీరు వీడియో పాజ్ చేసుకొని నోట్ చేసుకోండి. వెబ్ ఆప్షన్స్ రాసుకునేటప్పుడు ఇలా మీకు ప్రిఫరెన్స్ ఆర్డర్‌లో రాసుకుంటే బాగుంటది. మీకు ఏ డిస్ట్రిక్ట్‌లో కావాలి. సో, నియర్ బై డిస్ట్రిక్ట్స్ ఏవన్నాయో వాటన్నిటికి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ వాటిలో ఉన్న బ్రాంచెస్ అన్నీ కూడా ఇక్కడ ఇచ్చారు. సో, నేను ఇచ్చిన ఈ ఆప్షన్స్ అన్నీ రాసేసుకొని మీరు వైట్ పేపర్ మీద ప్రిఫరెన్స్ పెట్టుకుంటే సరిపోతది. సో, ఇది మనకి ఆహ్, ఈ ఏపీ పాలిసెట్ 2025 అడ్మిషన్స్ కోసం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలాగే వేరొకరికి షేర్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.